అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లౌకిక దేశం నుంచి మతపరమైన దేశంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు తమ రాజ్యాంగం నుంచి లౌకికవాదం అనే పదాన్ని తొలగించాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఆ దేశ అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. బంగ్లాదేశ్లో 90% మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో సెక్యులర్ పదాన్ని తొలగించాలని అటార్నీ జనరల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి లౌకికవాదం అనే పదాన్ని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఆ దేశ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని 15వ సవరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆ దేశ అటార్నీ జనరల్ ఎండి అసదుజ్జమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించాలని సూచించారు. దేశంలో 90% మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో లౌకికవాదం అనే పదం అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని 15వ సవరణపై ఆ దేశ సుప్రీంకోర్టులో జస్టిస్ ఫర్హా మెహబూబ్, దేబ్శీష్ రాయ్ చౌదరి బెంచ్ ఎదుట ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ అసదుజ్జమాన్ సెక్యులర్ పదాన్ని తొలగించడం సహా బంగ్లాదేశ్ రాజ్యాంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావాలని అన్నారు. గతంలో రాజ్యాంగం భగవంతుడిపై విశ్వాసం ఉంచేదని, ఇప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టికల్ 2A అన్ని మతాలకు సమాన హక్కుల గురించి చెబుతుందని, ఆర్టికల్ 9 బెంగాలీ జాతీయత గురించి మాట్లాడుతుందన్నారు. ఇది పరస్పర విరుద్ధమని, రాజ్యాంగ సవరణలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించాలన్నారు. అంతేకాని నియంతృత్వాన్ని కాదని అసదుజ్జమాన్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా ఉన్న ఆర్టికల్ 7A, 7B అభ్యంతరకరమని, ఇవి సంస్కరణలను అడ్డుకోవడంతో పాటు రాజకీయ శక్తి ఏకీకరణకు దారితీస్తోందని వాదించారు. బంగ్లాదేశ్ విమోచన యోధులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ను జాతిపితగా పిలవడం దేశాన్ని విభజిస్తోందని అటార్నీ జనరల్ ఆరోపించారు. ఇది వాక్ స్వేచ్ఛను హరిస్తోందన్నారు. దేశ విభజనలో ముజిబుర్ రెహ్మాన్ చేసిన సేవలు చాలా అమూల్యమైనవి అయినా ఆయన్ను గౌరవించాలని బలవంతం చేయడంతో వ్యతిరేకత వస్తోందన్నారు. లిబరేషన్ వార్, జాతీయ ఐక్యత విలువలను ప్రతిబింబించేలా సంస్కరణలు ఉండాలని అసదుజ్జమాన్ సుప్రీంకోర్టు బెంచ్కు విన్నవించారు. 15వ సవరణ రాజ్యాంగబద్ధతను కోర్టు పరిశీలించి దానిని రద్దు చేయాలని కోరారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పూర్తిగా అణిచివేయాలని అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆమెపై పలు కేసులు బనాయించింది. భారత్లో తలదాచుకుంటున్న ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సాయం కోరనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ఇటీవలే తెలిపింది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఉద్యమాన్ని హసీనా నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దారుణంగా అణిచివేయడంతో 753 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. వేల మంది గాయపడ్డారని వెల్లడించింది. తాజాగా ఆమె తండ్రి ముజిబుర్ రెహ్మాన్ కీర్తిని కూడా మెల్లగా తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.